1982 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఓ చంటి బిడ్డ పుట్టాడు. పుట్టగానే అందరూ అన్నారు, అమ్మా ఇలాంటి బిడ్డను మీరు ఏం పెంచుతారు, తీసుకెళ్లి సముద్రంలో పడేసేయండి అన్నారు. కానీ తల్లిదండ్రులు ఆ బిడ్డను అలా చేతుల్లో పెట్టి, ప్రభువా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, నీకోసం పెంచుతామని తీర్మానం చేసుకున్నారు. ఎందుకు బంధువులందరూ అలాంటి సలహా ఇచ్చారంటే, ఆ పుట్టిన బిడ్డకు 2 చేతులు 2 కాళ్ళు కూడా లేవు, కేవలం ఒక మొండెం మాత్రమే బయటకు వచ్చింది. ఒక మొండెం మాత్రమే, ఎ లైఫ్ వితౌట్ లిమ్స్. అతని చేతులు కాళ్ళు లేవు. ఈ రోజుల్లో చేతులు కాళ్ళు ఉన్న అనేక మంది యవనస్తులు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. పని చేయరా అంటే పని చేయట్లా, తింటావా అంటే శుభ్రంగా తింటాను అన్నట్టుగా చాలా మంది, ఇంక మేము పుట్టిందే తినడం కోసం అన్నట్టుగా ఉంటారు. కొంతమంది తినడం మా జన్మ హక్కు అన్నట్టుగా. తినడం తప్ప నేను అంటల్లా, కానీ బైబిల్ సెలవు పని చేయకుండా తింటే మాత్రం ఏంటన్నాడు దేవుని వాక్యంలో, తప్పే. లేజీ ఫెలోస్ ఉంటారు కొంతమంది, పని లేదు ఏమిలా, రోడ్ల మీద తిరగడం, సాయంకాలం అయిపోయేసరికి టెకప్ చేసేయడం, ఆ తర్వాత మేకప్ వేసేయడం, రాత్రికి లాకప్లోకి వెళ్ళిపోవడం కదా. కొంతమంది జీవితం ఇదే, మేకప్ టకప్ లాకప్. వాళ్ళ అమ్మ నాన్న బయట నిలబడి, అయ్యగారు మా వాడిని వదిలేయండి, మా వాడిని వదిలేయండి అంటే ఆయన వదిలేయగానే కాల్ రెగ్యులేషన్ వస్తుంటాడు, ఏదో సాధించినట్టుగా బయటికి. సిగ్గుపడాలి అలాంటి వాటికి. ఈ రోజుల్లో జైలుకి వచ్చిన వాళ్ళు, జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కాల్ రెగ్యులేషన్ వస్తున్నారు బయటికి. అదేం అర్థం అట్లా నాకు. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేయకపోతే తర్వాత సంగతి, కానీ తప్పులు చేసిన వాళ్ళు బయటకు వచ్చినట్టు కాల్ రెగ్యులేషన్ అంటే ఏమనాలి నిన్ను? సమాజానికి ఉపయోగపడేలా బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి, కానీ అలాంటి పనులేంటి? యవనస్తులు చాలామంది అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా తల్లిదండ్రుల దుఃఖాన్ని మిగిల్చేవారు, తల్లిదండ్రులను పట్టించుకునేవారు, తోబుట్టువులను పట్టించుకునేవారు చాలామంది భూమి మీద ఉన్నారు. ఈ మొండం ఏం చేస్తుంది? ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలడు ఈ బిడ్డ? వీ డోంట్ నో ఎనీథింగ్. మాకు ఏమీ తెలీదు. ఆ బిడ్డను మాత్రం దేవుని చేతిలో పెడుతున్నాం, దేవుడే వాడుకుంటాడు. ఈరోజు అతని పేరు తెలియని ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? అతని పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిక్ వూయిసేస్ అనబడే ఆ గొప్ప దైవజనుడు ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. చేతులు కాళ్ళు లేవు, అన్ని పనులు చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నాకు అద్భుతమైన దేవుని సేవకునిగా దేవుని కృపలో వర్ధిల్లుతా ఉన్నాడు. అనేక మంది ప్రెసిడెంట్ని కలుస్తాడు, ఆ దేశాధ్యక్షులను కలుస్తూ ఉన్నప్పుడు మరి కాళ్ళు చేతులు లేవు కదా, పొట్టిగా ఉంటాడు కదా. ఆయన అలా నిలబడగానే అందరూ వచ్చి ఆయన ముందు మోకాళ్ళలోని ప్రార్థన చేయించుకుంటారు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఒక మానవుడు చేయగలిగే అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్ని విషయాలు బిడ్డ నిలవబెట్టాడు. కొన్నిసార్లు నీకున్న ఒకే ఒక్క ఏదో లోపాన్ని చూసుకుని, నేనేమీ చేయలేనండి, దేవుడు నాకు ఏం మేలు చేయలేదండి, ఐఎమ్ సో సారీ అండి, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి నేను ఆ పని చేయనని కచ్చాగట్టును కూర్చున్నావు చాలాసార్లు. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెట్ బ్యాక్స్ ఆల్ ద టైమ్. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ షార్ట్ కమింగ్స్ ఆల్ ద టైమ్. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇన్ఫర్మిటీ, ఇన్ఎబిలిటీ. కానీ దేవుడు అన్నాడు, ఏదైతే శ్రేష్టమనే దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాయో ఉన్నవి దేవుని కోసం వాడు. దేవుడిని నియమిస్తున్నాడు క్రొత్త నురిపిడి మ్రోనుగా. హల్లెలూయా. ఇట్స్ అ న్యూనెస్, రిఫ్రెష్మెంట్. దేవుడిచ్చే నూతన అనుభవంతో ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో మీలో చాలామంది పర్వతాలను పొట్టు చేదురుగాక, దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. చాలా కొండలను పెకిలించుదురుగాక. ఎందుకోసం అంటే దేవుడు కక్కులు పెట్టి మిమ్మల్ని ఎలా మారుస్తున్నాడు? ఆయన థ్రెషింగ్ స్లెడ్జ్గా మారుస్తున్నాడు. క్రొత్త అనుభవాలు దేవునితో నువ్వు సంపాదించుకున్నప్పుడు నీ జీవితంలో ప్రతి పర్వతాన్ని పొట్టుగా మార్చగలవు.